ముందుగా అనుకున్నదే నేను మొట్టమొదటి ప్రస్తావించాను. రాజ్యసభ సభ్యత్వాలకు సంబంధించి రాజీనామాలు చేయించే బాధ్యత అంటే ముందుగా జగన్ నుంచి 8 మందిని బీజేపీకి ఇచ్చేయమని అడిగారు, ఇవ్వలేదు. దాంతో వాళ్ళ చేత రాజీనామాలు చేయించే ఒత్తిళ్లు ప్రారంభమైన అందులో భాగంగా మొదట 3 రాజీనామా చేశారు. అందులో 2 తెలుగుదేశం తీసుకుంటే 1 భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఇప్పుడు మరొకటి విజయసాయిరెడ్డి రాజీనామా, అది కూడా ఇటు భారతీయ జనతా పార్టీనే తీసుకుంటుంది. తద్వారా 4లో 2+2. ఇది నేను మొట్టమొదట ప్రస్తావించినటువంటి అంశం. ఇప్పుడు అందరూ కూడా అదే హైలైట్ చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ జనసేన అంగీకరించినాయి అని, కొత్తగా అంగీకరించేదేం లేదు. అసలు జనసేన ఇందులో ఇన్వాల్వే కాలేదు. తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్యన కుదిరినటువంటి ఒప్పందం. తాజాగా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాకి మరొకసారి అది ధృవీకరించడం. అయితే విజయసాయిరెడ్డికి మళ్ళీ ఇవ్వట్లేదు. విజయసాయిరెడ్డి కుమార్తె భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉంది. ఆయన కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అన్నామలై తమిళనాడుకి సంబంధించినటువంటి మొన్ననే అధ్యక్ష స్థానం నుంచి పక్కకి తప్పించబడ్డారు కాబట్టి ఆయన పేరు స్మృతి ఇరానీ, ఎవరైతే మాజీ కేంద్ర మంత్రి పేరు వినబడుతోంది. మరి వాళ్ళకిద్దరికి ఎవరికైనా ఇస్తారా, లేదా ఆంధ్ర నుంచి మరి ఎవరికైనా ఇస్తారా చూడాల్సి. గతంలో కూడా నిర్మలా సీతారామన్కి కావచ్చు, అట్లాగే కేంద్ర మంత్రి రైల్వే శాఖ మంత్రికి కావచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఏమైనా జరగచ్చు.